నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పద్మిని. వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అప్పుడే సంవత్సరం అయిపోయింది. 2023వ సంవత్సరం మీరు ప్రొడిక్షన్స్ అందించారు, గుర్తుందా? చాలా అద్భుతంగా అప్పటికప్పుడు అనుకుని అదొక రకంగా అసలు ఏమి ప్లాన్ చేసుకోకుండా సార్. ఏంటి ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, ఎందువలన? అంటే ఎప్పటికప్పుడు మనకు అలా అనిపిస్తుందా? ఇది వరకు రోజులు కూడా ఇలాగే ఫాస్ట్ గా వెళ్ళేవా అని అనిపిస్తోందండి. అది ఇది వరకు రోజులు ఇలా ఉండేది స్లోగానే ఉండేది. అంటే మా చిన్నప్పుడు అక్కడ మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అవగేషన్స్ ఎక్కువైనాయి. కరెక్ట్. ఫోన్ చేతిలో ఉంటుంది, అది చూస్తుంటే టైమే తెలియదు. సో టైం అలానే ఉంది. మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ మారిపోయేప్పటికీ ఇంకోటి ఉరుకులు పరుకుల జీవితం మీద కూడా ఇది వరకు అంటే ఖాళీగా ఉండేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు ఖాళీగా ఉండేవాళ్ళు, మగవాళ్ళు పొలం పనులు, ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ చాలా టైం చిక్కేది. పొద్దున్నే లేచేవాళ్ళు, వాళ్ళు 4ంటికి అలా లేచేవాళ్ళు కాబట్టి టైం చిక్కేది. పొద్దున్న రాత్రి పడుకునేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. రాత్రిపూట లేటుగా పడుకుంటున్నారు, పొద్దున పూట కానీ 7ంటికి అలా లేస్తున్నారు అనుకోండి. సో ఈ ఫోన్లు ఏదో ఒక అవగేషన్ ఉండడం వల్ల టైం తెలియట్లేదు అవుతుందని నా అభిప్రాయం. నిజమే, అది కరెక్ట్. మీరు లాజికల్ గా చాలా కరెక్ట్ గా చెప్పారు. మనం టైం ని డెఫినెట్ గా చాలా మనకి యూస్ఫుల్ గా మనం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి. లేకపోతే వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుందా ఎట్టి పరిస్థితుల్లో రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీవేస్ దైవస్వరూపం అంతే. దైవాన్ని మనం 24 గంటలు పట్టుకునే ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. అద్భుతం అండి. 24వ సంవత్సరం వచ్చేస్తుంది. 2024వ సంవత్సరం రకరకాల ఖచ్చితంగా మనం ఉగాదికి ఖచ్చితంగా పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ ఇది నూతన సంవత్సరం. మనం ఎన్ని ఇప్పుడు 2023 అని మనం రాయం కదా, 24 అనే రాయాలి. మనం కాదు అన్నప్పటికీ యాక్సెప్ట్ చేయాలి. అలాగే మనం వెళ్తున్నాము. సో డెఫినెట్ గా జాన్ వచ్చింది అని అంటే ఒక కొత్త ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి నుంచి ఏదైనా మార్పు ఉంటుందేమోనని ఖచ్చితంగా ఆశాభావంతో ఉంటారు. పైగా ఉగాది వరకు కూడా చూసుకుంటే 4 నెలల వ్యవధి కూడా ఉంది. కాబట్టి మొత్తానికి అసలు ఈ 2024వ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా పద్మిని. అయితే చెప్పడానికి ముందు ఇందాక మీరు అన్నారు కదా, మన ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి, దీనికి చిన్నగా ఒక టేక్ చెప్తాను. ఇప్పుడు మనం అసలు ఉగాది రాశి ఫలితాలే తెలుసుకోవాలి. సంవత్సర ఫలితాలు అంటే ఉగాదినే తెలుసుకోవాలి. కానీ ఎందుకు 2024 ఆంగ్ల నూతన సంవత్సరం ఎందుకు చెప్పడానికి కారణం ఏంటనేది ఒక చిన్న డిస్క్లైమర్ ఇచ్చి మనం తప్పకుండా. ఇప్పుడు మనం ఓకే, మన తెలుగు క్యాలెండర్ నే మనం ఫాలో అవుతాం, వేదిక్ క్యాలెండర్ అదే ఫాలో అవ్వాలి, అదే పట్టుకోవాలి. అయితే ఎందుకు ఇది కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు, అక్కడ మనం 2024 సంవత్సరం 2025 అని రాస్తాం, కానీ ఈ శుభకృతి ఇలా రాయం. సో అక్కడ మనకి ఇది ఫాలో అవుతున్నాం. మనం ఏది ఫాలో అయితే దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మన దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మనం అనుసరించే దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు బైక్ కొన్నా, కారు కొన్నా, రిజిస్ట్రేషన్, పిల్లాన్ని స్కూల్లో చేర్పించిన, ఈ సంవత్సరంలో ఫలానా తేదీలో చేర్పించారన్నప్పుడు దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అలా యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి దీనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దానికైతే అసలు మనం ఇంకా పరిపూర్తి రెస్పెక్ట్, ఇంకా కంప్లీట్ గా అంటే సరెండర్ అయిపోవాలని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, పాతదనాన్ని మూఢనమ్మకం, చాదస్తం అని కొట్టిపారేయకూడదు. కొత్తదనాన్ని వెర్రిపుంతలుగా కూడా తీసుకోకూడదు. రెండింటిని బ్యాలెన్స్డ్ గా సమన్వయం చేసుకుంటే మన జీవితం ఎప్పుడు కూడా సజావుగా సాగుతుంది. డెఫినెట్లీ. ఇదంతా అప్డేట్. ఇప్పుడు ఆస్ట్రాలజీ పుట్టింది, చాలా మంది అనుకునేది ఇక్కడే పుట్టింది అని అనుకుంటారు. ఈజిప్ట్ కంట్రీలో పుట్టింది ఆస్ట్రాలజీ అనేది. రకరకాల రూపాంతరాలు చెందటం, రకరకాల అంటే పరిశోధనలు చేసి 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 ఎటకేలకు ఇక్కడ ఉన్నాం మనం. ఇంకా చేయాల్సినటువంటి పరిశోధనలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక పెద్ద సముద్రం కదా, పరాశరుడు అందించింది చాలా పెద్ద సముద్రం. దానికి ఆయన శిష్య బృందం, జైమిని ఇలాంటి వాళ్ళు చాలా వర్క్ చేశారు. యాక్చువల్ గా జైమిని ఇవ్వడం వల్ల పరాశర సంహిత చాలా సులభతరం అయిందని నా ఫీలింగ్. చరకారకాశను అందించడం వల్ల చాలా, లేకపోతే అదొక ఇదివరకు వేదాలు ఎలా ఉండేవో అలా అనిపించేది. అంటే బాగా డీప్ గా వెళ్తుంటే మనకు అర్థం అవుతుంది. కానీ ఇది మనకి చాలా సులభతరం చేసిందని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఆస్ట్రాలజీ హెల్ప్ అనేది తీసుకోవాలి. మరి ఈ 24వ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. ఇక 2024వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? అష్టమ శని కూడా మొదలైంది. అంటే 1 year అయిపోయింది అనుకోండి, ఇంకా 1.5 years ఉంది కాబట్టి
చెప్పండి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒక రకంగా అచ్చగా ఆయన అష్టమ శనిలో ఉంటే ఒక రకం, వక్రించినప్పుడు అదొక రకంగా ఉంటుంది. అదంతా అయిపోయింది కదా. అయిపోయింది. కానీ అష్టమ శని ఎప్పుడైనా మంచిదండి, అదైతే 100%. అంటే అష్టమ శని సంచారం పూర్తయ్యే లోపల బెనిఫిట్ అయితే డెఫినెట్ గా ఇచ్చి పెడతారు. అష్టమ శని కంప్లీట్ అయ్యే లోపల డెఫినెట్ గా మంచి బెనిఫిట్ అయితే ఇచ్చే వెళ్తాడు. ఆ బెనిఫిట్ కోసం మనం ఎదురు చూడాలి, దీనికి భయపడకూడదు అంటే అష్టమ శని అని చెప్పి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ శనేశ్వరుడు సంచారం మీరు చెప్పేశారు, మిగతా సంచారం నేను చెప్తాను. గురు భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ వరకు సంచారం చేస్తూ ఏప్రిల్ తర్వాత నుంచి ఆయన వీళ్ళ లాభస్థానంలోకి వస్తున్నారు, వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ లాభస్థానంలోకి ఆయన బంగారు కమండలం దండం పట్టుకొని వస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి లాభస్థానంలో ఆయన రావడం అంటే ఇప్పుడు ముబ్బడిగా డబ్బులు, ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉన్నాయి అనుకోండి, కళ్యాణ మండపం నుంచి రెంట్ డబ్బులు కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు. ఇప్పుడు కొంతమందికి మనం చూస్తే కనుక ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉంటాయి. రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటే మెచ్యూరిటీ అవుతుంటే అమౌంట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా రకరకాలుగా అమౌంట్స్ ఉంటాయి. వాళ్ళు చేసే డే టు డే లైఫ్ లో చేసే దాని ప్రకారమే కాకుండా వేరే రకాలుగా కూడా ఇన్కమ్ సోర్సెస్ అనేది ఉంటుంది. సో అలా ఎవరికి క్రియేట్ అవుతుంది, వాళ్ళ వస్తు సహా వాళ్ళ జన్మకుండలిలో గురు భగవానుడు ఎలాంటి ఎఫ్లిక్షన్ లేకుండా యురేనస్ తో కలిసి ఉంటే కనుక ఇలాంటిది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అంటే ఎవరికైనా కూడా లాభస్థానంలో జరిగితే అది ఎవరైనా సరే. సరే ఇప్పుడు మనకి ఇక్కడ జరిగేది వృషభం, వీళ్ళకి లాభం కాబట్టి అలాంటివి జన్మస్థితుల్లో ఉంటే కనుక ఇంకా బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పద్మిని, వీళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే గురు భగవానుడు వృషభ రాశిలోకి వస్తారో మనకి అవుటర్ ప్లానెట్స్ ఉంటాయి, యూరేనస్, ప్లూటో. ఈ యూరేనస్ అక్కడ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో సంచారం చేసే యూరేనస్ తో గురు భగవానుడు కలవడం అంటే ఇంద్ర భగవానుడు మన ఫైనాన్షియల్ ని మన అంటే తదాస్తు 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 అని దేనికి జీవిస్తున్నాడు, ఐశ్వర్యాభివృద్ధి రస్తు అన్న విషయానికి తదాస్తు అంటున్నాడు. ఆయుర్, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇది మనం చెప్తాం కదా చతుర్విధ ఫలపురుషార్థం. సో అందులో ఐశ్వర్యాన్ని తదాస్తు అని దేవతలు దీవిస్తున్నారు. దానికి గురు భగవానుడు కూడా ద్వితీయ స్థానం, అది లాభస్థానం. అంటే మేషరాశి నుంచి ద్వితీయం, కర్కాటక నుంచి లాభస్థానం. ఇక్కడ వృషభ రాశిలో ఉంటున్న యురేనస్ ద్వాదశ రాశుల వారికి కూడా ఏదో ఒక మంచి పాజిటివిటీని గురు భగవానుడు సాక్షిగా ప్రసాదించబోతూ ఉన్నాడు ఈ సంవత్సరం. ఎందుకంటే గురు భగవానుడు కలుస్తున్నాడు కాబట్టి సిగ్నిఫికెన్స్ వచ్చింది, లేకపోతే ఉంటుంది కానీ అంత చెప్పుకోదగ్గ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏ విధమైన సిగ్నిఫికెన్స్ ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చర్చించుకున్నాం. అయితే మిగతా గ్రహస్థితులు కూడా చెప్పుకున్నాం. తృతీయంలో మనకి కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే వీరికి మీన రాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నవమ స్థానంలో రాహు భగవానుడు సంచారం జరుగుతుంది. తృతీయ నవమాల్లో రాహు భగవానుడు, కేతు భగవానుడు సంచారం అంటే అదృష్టము, దురదృష్టవంతులుగా ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు, భాగ్యవంతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా మనకి జనరల్ గా. భాగ్యవంతులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే నవమ స్థానంలో రాహుకేతువులు ఎప్పుడు ఉన్నా సరే గురు భగవానుడు దృష్టి పడితే బాగుంటుంది. దృష్టి పడితే కనుక వాళ్ళు బాగా భాగ్యవంతులు అయిపోతారు. లేకపోతే కనుక కొంచెం ఆ సంవత్సరం వరకు కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. అంటే ఏదైనా వీళ్ళు చేపట్టిన పని వీళ్ళు ఒకటి అనుకొని ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మొదలు పెడతారు కదా. సో అది కొంచెం వాళ్ళు అనుకున్నట్టు హంసపాద అయితే ఆదిలోనే హంసపాద అన్నట్లు ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే గురుస్థానం కదా పద్మిని. సో అందువల్ల కొంత అవకాశం ఉంటుంది. అంటే జనరల్ గా నేను చెప్పాను మామూలుగా తృతీయ నవమ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం వల్ల. అయితే ఇక్కడ మనకి విశేషాంశం ఏంటంటే గురు భగవానుడి నుంచి లాభస్థానంలో రాహువు సంచారం కదా. మనకి వృషభ రాశిలో గురు భగవానుడు అంటే మీనరాశి, ఆయన నుంచి లాభస్థానం. కేతు భగవానుడి మీద ఈయన దృష్టి పడింది, గురు భగవానుడు దృష్టి పడింది. ఎప్పుడైనా రాహుకేతువుల మీద గురు భగవానుడు దృష్టి పడితే కనుక ఆ ట్రాన్సిట్ కావచ్చు, వాళ్ళ జన్మజాతకంలో ఉంటే వాళ్ళ లైఫ్ కావచ్చు, డెఫినెట్ గా అదృష్టం వాళ్ళకి యూటర్న్ తీసుకుంటుంది. అంటే ఒకవేళ అరే పోయింది అనుకున్నది టక్కున వాళ్ళకి కలిసి వచ్చేస్తుంది, వస్తు సంపద అనేది కలిసి వచ్చేస్తుంది. ఇంకా పోతుందేమో అనుకుని లాస్ట్ దాకా గివప్ చేయకుండా భగవంతుడు వాళ్ళని కీపప్ చేసే విధంగా డెఫినెట్ గా కాపాడతాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ తీయడానికి కారణం ఏంటంటే గురు భగవానుడు కాపాడతాడు అని చెప్పడానికి అనమాట. డెఫినెట్ గా కాపాడతాడు. ఎందుకంటే కన్యా రాశిలో ఆయన దృష్టి పడింది కాబట్టి అది సెట్ చేస్తాడు. అయితే ఇప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్తే కనుక
లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు ఆల్రెడీ యురేనస్ తో కంజైన్ అయి ఉన్నాడు. ఇంద్ర భగవానుడు ఆశీస్సులు, మనం ఎందుకు ఎప్పుడైనా ఏ హోమం చేసినా దేవతలకు ఆహారం అందించేది, మనం ఏం చేసినా దేవతలు ఏది ఉంచుకోరు, మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అది ఇప్పుడు ఈ విషయాల్లో నేను కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి 2025 ఏప్రిల్ లోపల వరకు కూడా ఫైనాన్షియల్ గా 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ అయితే డెఫినెట్ గా ఉండే తీరుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ గుడ్ వేలో ఉంటుంది పద్మని, బ్యాడ్ వేలో అయితే డెఫినెట్ గా ఉండదు. వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ కి చాలా మంచి సమయము. ఎల్డర్ సిబ్లింగ్స్ ఇంట్లో ఏదైనా వాళ్ళకి సంతోషమైన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సమాజంలో సొసైటీలో గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్లో బాగా వీళ్ళు అంటే అందరినీ అయస్కాంతంలో ఆకర్షిస్తారని చెప్పాలి. ఎందుకంటే లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు చేసే పనే అది కాబట్టి, ద్వితీయ స్థానం కూడా కాబట్టి వీళ్ళు ఏ మాట మాట్లాడినా క్లాప్స్ మోగాలి. సో అలాంటిది ఈ సంవత్సరం వీళ్ళకి డెఫినెట్ గా తటస్థించే అవకాశము గురు మరియు యురేనస్ కలయిక వల్ల డెఫినెట్ గా అది తటస్థిస్తూ ఉంది. అయితే సంతానానికి సంబంధించి చాలా మంచి సమయము ఈ సంవత్సరం. కనుక ఎవరైనా కన్సీవ్ అయితే కనుక చాలా మంచిది, వాళ్ళకి నిజంగా బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే గురు భగవానుడు అంటే ఆల్రెడీ డెలివరీ ఉందనుకోండి 2025 లోపల ఏప్రిల్ లోపల, ఇంకా అసలు మంచిది. గురు భగవానుడు ఇంద్ర భగవానుడు సాక్షిగా పుడతారు కాబట్టి డెఫినెట్ గా పుట్టేవాళ్ళు చక్రవర్తి తత్తుల్యంగా అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా అయిపోతుంది, ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా అయిపోతుంది కదా. ఆ టైం లోపల డెలివరీ అయిపోవాలన్నమాట. అంటే 2025 ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ ఉంది, ఆ లోపల అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు, సప్తమ దృష్టి. అలాగే యురేనస్ కూడా దృష్టి పెట్టాడు. ఉత్తగా యురేనస్ దృష్టి పెట్టడం వేరు, గురు భగవానుడితో కూడిన యురేనస్ దృష్టి పెట్టడం వేరు. సో ఇంద్రుడు దేవతలకు సంబంధించిన గురువైన బృహస్పతి చూస్తున్నారు కాబట్టి సంతానము చక్కటి అంటే ఏమంటారు సకలాభిగుణ రాముడు అని అంటారు కదా, అలాంటి సంతానం పుట్టడము చాలా బాగుంటుంది. ఆ సంతానము సొసైటీకి డెఫినెట్ గా ఒక పట్టుకొమ్మ అవుతుందని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఒక నోబుల్ కాజ్ కోసం డెఫినెట్ గా వర్క్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు గోచార గ్రహస్థితిలో వాళ్ళు బర్త్ చార్ట్ జన్మ గ్రహస్థితిలో అవుతాయి కదా, అందుకని నేను గంటాపదంగా ఈ విషయం చెప్పడానికి. సో ఇలాగా లేదా వీళ్ళు ఏదైనా ప్లాన్స్ చేసుకున్నారు, సంతానం అనే కదా ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటే కనుక అది కార్యరూపం దాల్చి అది చక్కగా వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అంటే చాలా మంది వాళ్ళ ఏదైనా ఒక డ్రీమ్ ఉంటే దానికి కూడా బేబీ అంటా నేను విన్నాను, మా బేబీ ప్రాజెక్ట్, మా బేబీ డెలివరీ అయింది కార్లనే అనేస్తుంటారు బేబీ బేబీ అని. సో ఇలాగా వీళ్ళు ఏదైనా సరే బేబీ ప్రాజెక్ట్స్ ఏవైనా పెట్టుకుంటే కనుక అది ఈ సంవత్సరం చాలా బాగా ముందుకు సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వాళ్ళ జన్మ గ్రహస్థితులు అనుకూలిస్తే ఇంకా బాగుంటుందండి. జన్మ గ్రహస్థితులు అనుకూలించకపోతే ఈ 1 year అయితే సజావుగా సాగుతుంది, ఆ తర్వాత కూడా సాగుతుంది. ఏమైనా రెమెడీస్ ఒకవేళ వాళ్ళ జన్మ జాతకం ఇప్పుడు మైనస్ ఉంది అనుకోండి, సో అది యావరేజ్ గా వెళ్తుంటే కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ రాదు. సో ఇఫ్ దే డిజర్వ్ ఫర్ 1 lakh దే విల్ టేక్ 50,000 అలా ఉంటుంది పర్సన్. సో అది ఆ 1 lakh తీసుకోవాలనుకుంటే అప్పుడు మనం వాళ్ళ జన్మ కుండలిని అనుసరించి అది ఉంటుంది. సో ఏదైనా సరే సంతానానికి సంబంధించింది కావచ్చు, వీళ్ళ ఆలోచనలకు సంబంధించింది కావచ్చు, వీటిలో చాలా బాగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అయితే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అంటేనే ఆకస్మిక ధనాన్ని సూచిస్తుంది. హిడెన్ ఇన్కమ్ అన్నమాట, హిడెన్ ఇన్కమ్ కి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ హిడెన్ ఇన్కమ్ ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ వృశ్చిక రాశికి ఏంటి సంబంధం అంటే పంచమ స్థానం, వీళ్ళ నుంచి పంచమ స్థానం, కర్కాటక రాశి నుంచి వృశ్చిక రాశి పంచమ స్థానం. పంచమ స్థానం మన జనరల్ గా పంచమ స్థానము మనకి మన ఇది అంటే పూర్వ పుణ్య స్థానం అని చెప్తాము. జనరల్ గా అది 8th house, మేష రాశి నుంచి మనం చూసుకుంటే 8th house. 8th house కాబట్టి 8th house లో ఎలా ఉంటుందంటే పద్మిని ఏదన్నా లంక బిందెలు, ఆకస్మిక ధనము, ఇదంతా కూడా గుప్త నిధులన్నీ కూడా 8th house లోనే ఉంటాయి. సో లంక బిందెలు అనేది ఇప్పుడు ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఒకవేళ దొరికిన గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి, బికాస్ దట్స్ ఇల్లీగల్. ఇఫ్ వి యూజ్ దట్స్ ఇల్లీగల్ కదా. సో అది హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళు ఏమన్నా మనకి రాలిస్తే తీసుకోవడం అంతే. సో అలా ఇప్పుడు లంకి బిందులు మనకి కౌంట్ లోకి రాదు, కానండి సడన్ గా మన లైఫ్ లో డబ్బులు రావడానికి అది గిఫ్ట్ రూపంలో కావచ్చు, లేదా మనం చేసే ఉద్యోగం. ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీ సిటీసీ ఎంత ఉందనుకోండి ఎగ్జాంపుల్ కి, అది 5 times పెరిగింది అనుకోండి, అది లైఫ్ లాంగ్ అప్లికేబుల్, అది లైఫ్ లాంగ్ అప్లికేబుల్ ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళాలన్నా
ఆ సిటీస్ వెళ్తారు కానీ ఈ తగ్గిందంత తగ్గిందంత వెళ్ళారు కదా. సో అది వాళ్ళకి లంకి బిందులే కదా, ఆకస్మిక ధనమే కదా. సో అలా వ్యాపారస్తులకి ఇలాగ ఆకస్మికంగా ఏదన్నా. అండ్ దాంతో పాటు వీళ్ళు ఈ సంవత్సరం సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తారు. వీళ్ళకి తెలియకుండానే భగవంతుడు వీళ్ళ చేత, బికాజ్ లాభస్థానంలో ఉన్న గురు భగవాన్ ఏం చేస్తాడంటే మీకు ఫ్యూచర్ లో కూడా మీకు నేను డబ్బులు ఇవ్వాలి, ఆయన పని నేను ఉన్నప్పుడు చేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదన్నది ఉండదు ఆయన దగ్గర. ఫ్యూచర్ విజన్ చాలా బాగా ఉంటుంది గురు భగవానుడిది. ఇప్పుడే చేయించేస్తారు, ఫ్యూచర్ కోసం అలా దాచి పెడతారు. వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తారు అన్నమాట. మీరు ఈ ధర్మకార్యం చేయండి, ఎవరో ఒకళ్ళు వచ్చి అడగడం కావచ్చు, లేదా వీళ్ళకి థాట్ రావడం కావచ్చు, ఇలా ధర్మకార్యం అనేది చేయాలి. చేస్తే ఇంకా మంచిది. మంచి పనులు ప్రయత్నపూర్వకంగా చేసినా కూడా మంచిది. అనాథ శరణాలయంలో కావచ్చు, బ్లైండ్ పీపుల్ కావచ్చు, లేదా ఏదైనా వేద పాఠశాలలో కావచ్చు, దేవాలయం ఎక్కడైనా సరే ఒక ధర్మ కార్యాలకి డబ్బులు కనుక వీళ్ళు ఖర్చు పెడితే కనుక చాలా మంచిది. లేదా తీర్థయాత్రలకి కావచ్చు ఖర్చు పెడితే చాలా మంచిది. ఈ గురు భగవానుడు యురేనస్ కలిసి వీళ్ళకి డబ్బుల పరంగా వీళ్ళకి ఐశ్వర్యమస్తు అని చెప్పి తదాస్తు అని దీవించడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. వివాహాలు అయ్యే వాళ్ళకి అవుతాయండి, అవ్వాల్సిన వాళ్ళ వివాహాలు అవ్వడానికి అవకాశం అయితే ఉంది. గ్రహస్థితులు అయితే అపోజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, రెండు లేదు. సో అపోజ్ చేయకపోతే చాలు కదా. సపోర్ట్ చేయకపోయినా అపోజ్ చేయకపోతే వీళ్ళకి ఒకవేళ వీళ్ళ జన్మ కుండలిలో అనుకూలంగా ఉందనుకోండి చేసుకుంటే మంచిది యాక్చువల్ గా. ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక, ఎందుకంటే ఈ సంవత్సరం ఏ పేరు అయితే కలుస్తారు, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు వివాహం చేసుకుంటే కనుక ఫైనాన్షియల్ గా వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే సప్తమ స్థానం వీళ్ళకి ఏమైంది, మకర రాశి అయింది కదా పద్మని. మకర రాశి నుంచి వృశ్చిక రాశి ఏమవుతుంది, లాభస్థానం అవుతుంది కదా. సో పంచమం లాభం, వీళ్ళకి పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది. అయితే ప్లాన్ చేసుకుంటే మంచిది. సంవత్సరం ప్లాన్ చేసుకుంటే కనుక అవుతుంది. వాళ్ళ జన్మజాతకం సహకారంగా ఉంటే డెఫినెట్ గా అవుతుంది. ఒకవేళ కాకపోతే రెమెడీస్ వాళ్ళ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కనుక్కుంటే అనుకూలంగా లేదు కాబట్టి రెమెడీస్ చేసుకోండి బాబు అని చెప్పి రెమెడీస్ చెప్తారు, అమ్మ అని చెప్పి. సో అది చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, సంతానానికి మంచి సంతానం కలుగుతుంది. బ్యూటిఫుల్ అండి. అయినప్పటికీ చాలా బ్యూటిఫుల్ గా ఇయర్ వెళ్ళిపోవాలి అని అంటే వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ సంవత్సరం వీళ్ళు కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవాలి పద్మని. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానం మీద గురు భగవానుడు ఇంద్ర భగవానుడు శుభదృష్టి పెట్టడం. వృశ్చిక రాశి అంటేనే అధిపతి మంగళుడు. మంగళుడే వీళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అందువల్ల వీళ్ళు ప్రతిరోజు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీం గౌరీదేవ్య నమః శ్రీం గౌరీదేవ్య నమః శ్రీం గౌరీదేవ్య నమః. ఈ శ్లోకాన్ని ఈ నామాన్ని మస్తిష్కంలో తిప్పుకుంటూనే ఉండాలి. ఏ మాట్లాడుతున్నా అదే తిరుగుతూనే ఉండాలి. సో మధ్యలో గ్యాప్ వచ్చినా సరే అదే మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. అంటే పనులు చేస్తున్న పనుల్లో కనుక మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అదే మననం చేసుకోవాలి. బయటికి కూడా ఉచ్చరించవచ్చు. అందరికి వినిపించకపోయినా వాళ్ళ వరకు వాళ్ళకి వినిపించేలాగా ఉచ్చరించుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగా సాగుతుంది వీళ్ళకి. అలాగే వాళ్ళకి ఇయర్ అంతా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ప్రొడిక్షన్స్ ని అందించారు. చాలా మీ ప్రొడిక్షన్స్ వినిన తర్వాత కొండంత ధైర్యం వస్తుంది కర్కాటక రాశి వారికి అనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. మేషరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది భానుగారు? తప్పకుండా పద్మిని. అయితే ఇది చెప్పడానికి ముందుగా అసలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఈ ఫలితాన్ని ఇస్తున్నారు అనేది చూద్దాం. మనందరికీ తెలుసు మనం సంవత్సరానికి చెప్పుకోవాలనుకుంటే కనుక పెద్ద గ్రహాన్ని తీసుకుంటాం. అంటే ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఎక్కువ కాలం సంచారం చేస్తున్నా అది తీసుకుంటాం. అలా మనం చూసుకుంటే కనుక మేషరాశిలో గురు భగవానుడు బృహస్పతి సంచారం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్న ఆయన ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న స్పెషల్ అంశం ఉంది ఈసారి మనకి. ఆ స్పెషల్ అంశం ఏంటంటే ఔటర్ ప్లానెట్స్ అంటారు పద్మని. మనకి 9 గ్రహాలు తెలుసు కదా. ఈ 9 గ్రహాలు మనకి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఔటర్ ప్లానెట్స్ అని కూడా ఉంటాయి, యురేనస్ ప్లూటో. వాటిని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. వాటిని ఎందుకంటే అవి ఒక్కొక్క రాశిలో 7 సంవత్సరాలు ఎక్కువ సంచారం ఉంటుంది. యురేనస్ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే మామూలు అంటే ఇంద్రుడే కదా. ఇంద్రుడు అండి, 100% ఇంద్రుడు. ఇంద్ర భగవానుడు ఆశీస్సులు అందుకోవాలనుకుంటే కనుక యురేనస్ ని స్టడీ చేయాలి. వరుణుడు ఇంద్ర భగవాన్ని అందుకోవాలి. అయితే ఈ యురేనస్ వచ్చేసేసి గురు భగవానుడు టచ్ చేయడం వల్ల ఈసారి దీనికి సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంది. వృషభ రాశిలో జరగబోతుంది, అంటే కుటుంబ స్థానంలో జరగబోతుంది, ఆభరణాల స్థానంలో జరగబోతుంది, వాక్ స్థానంలో జరగబోతుంది. ఇంకా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉంటాయి అనుకోండి, బ్రీఫ్ చేస్తున్నాను. ఇలా యురేనస్ ఎప్పుడైతే గురు భగవానుడు, ఎందుకంటే ఇంద్రుడికి కూడా గురువు ఆయనే కదా. సో యురేనస్ ఆయన టచ్ చేయడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి శుభవార్త ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి
వాళ్ళకి ఏం శుభవార్త అనేది మనం డీటెయిల్ గా రాశుల వారీగా తెలుసుకుందాము. అలానే మనకి కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం మనందరికీ తెలిసిందే. కన్యా మీన రాశుల్లో కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, మీన రాశిలో రాహు భగవానుడి సంచారం. ఇది ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహ స్థితులు. దీని ప్రకారం మన ఫలితాలు తెలుసుకుందాం. తప్పకుండానండి. మరి మేషరాశి ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వాళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి గురు భగవాన్ ఎంటర్ అవబోతున్నారు. ఏప్రిల్ వరకు కూడా ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే కనుక గురుచండాల యోగం నుంచి కూడా వాళ్ళు విడిపోయారు. అంటే మనకి అక్టోబర్ నుంచి ఆ గురుచండాల యోగం బ్రేక్ అయిందని చెప్పాలి మేషరాశి వాళ్ళకి. సో కొంత మనకి చూసుకుంటే కనుక ఉత్తరం పూర్వంగా చూసుకుంటే కనుక మనకి 2 నెలల నుంచి వాళ్ళకి కొంత మానసికంగా ప్రశాంతత అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బండి పట్టాలు ఎక్కుతుందని చెప్పాలి. ఏ విషయాల్లో పట్టాలు ఎక్కుతుంది. సంతాన విషయంలో 2023లో కొంచెం ఇబ్బంది పడ్డారు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఈ సంవత్సరం వాళ్ళకి సంతాన రీత్యా గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఇది సంతానం ఉన్న వాళ్ళకి. సంతానం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అసలు పెళ్ళే కాని వాళ్ళకి ఏవేవైతే ఆస్పిరేషన్స్ డిజైర్స్ ఏవేవైతే ఉంటాయో కెరియర్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళ ప్యాషన్ పరంగా కావచ్చు, ఫ్యూచర్ పట్ల కావచ్చు, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరడానికి అత్యుత్తమమైన సమయం. అయితే మనం వీడియో స్టార్టింగ్ లో తెలుసుకున్నాం కదా, యూరేనస్ 2nd హౌస్ లో సంచారం చేయడము, గురు భగవానుడు అక్కడ ఏప్రిల్ తర్వాత వెళ్ళి కంజైన్ అవ్వడం వల్ల వీళ్ళకి కుటుంబ పరంగా చాలా వీళ్ళ వాక్కుకి విలువ పెరుగుతుంది. సువర్ణ ఆభరణాలు ఎక్కువగా కొనుక్కునే సమయము ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాలంటే ఈ ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు కూడా దీనికి వ్యాలిడిటీ ఉంది. ఇప్పుడు మనం చెప్పేదానికి అక్కడే ఉంటుంది. యురేనస్ అయితే అక్కడే ఉంటుంది. గురు భగవానుడు 25 ఏప్రిల్ తర్వాత మారిపోతారు. సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే యురేనస్ ఎలోన్ గా ఉంటే ఒకటి, దేవగురువు ఆయన్ని టచ్ చేయడం డెఫినెట్ గా ఒక మంచి పాత్ లోకి తీసుకెళ్తుంది కదా. సో మంచి పాత్ వీళ్ళకి ఒక గురువు డైరెక్షన్ ద్వారా కొన్ని మంచి విషయాలు వీళ్ళ జీవితంలో తటస్థించడానికి వీలవుతుంది. గురువే కానక్కల్లా అన్ని వేళలా మెంటర్ అవ్వచ్చు. ఒక మెంటర్ ద్వారా వీళ్ళకి చాలా మంచి కెరియర్ గైడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే వాక్స్థానంలో గురు భగవాన్ ఉంటున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఒక మంచి గైడెన్స్ అది ఒక వీడియో ద్వారానో లేదా బయోలాజికల్ గా కావచ్చు, ఎలాగైనా సరే వీళ్ళకి తటస్థించడానికి డెఫినెట్ గా అవకాశం ఉంది. అయితే ఇది జరగడానికి ముందుగా అంటే యురేనస్ తో కలవడానికి ముందుగా ఒక 6 months వీళ్ళకి ఏదైనా కొంచెం లాస్ కూడా చూసుంటారు. అంటే మనం ఇది అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఏదైనా ఒక లాస్ కూడా చూసుంటారు. హెల్త్ పరంగా మనీ పరంగా లేకపోతే కెరియర్ పరంగా కావచ్చు, ఒక్కొక్కసారి వైవాహిక జీవితంలో కావచ్చు. లాస్ అంటే మేజర్ లాస్ అయితే కాదు, వైవాహిక జీవితం అంటే మేజర్ లాస్ అయితే కాదు, టెంపరీ డిస్టెన్స్ వచ్చినా అది ఆ టైం వరకు లాస్ కింద మనకు కౌంట్ అవుతుంది కదా, అలాంటివి ఉంటాయి. అయితే ఇదేంటంటే ఇలా అవ్వడమే ఒక రకంగా మంచిది పద్మని. ఎందుకంటే గురు భగవానుడు ఎప్పుడైతే యురేనస్ ని టచ్ అవుతాడో మంచి ఫలితాలని వీళ్ళకి ఇవ్వడానికి, ఇప్పుడు ఒక వైద్యం చేయాలంటే డాక్టర్ బీపీ షుగర్ టెస్ట్ చేస్తున్నట్లు అది లేకపోతేనే వైద్యం చేస్తారు. సో వీళ్ళకి దోషాన్ని తీసేస్తేనే గురు భగవానుడు వీళ్ళకి మంచి చేయగలుగుతాడు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి వాక్శుద్ధి అధికంగా ఉంటుంది. దాన్ని చాలా ప్రాపర్ గా వినియోగించుకోవాలి. వీళ్ళ గురించి వీళ్ళు పాజిటివ్స్ మాట్లాడాలి, అవతల వాళ్ళ గురించి సహృదయం మాట్లాడగలిగితే పాజిటివ్ అఫర్మేషన్స్ వాళ్ళ గురించి కూడా ఇస్తే వీళ్ళకి ఇంకా రెట్టింపు అవుతుంది. ఒకవేళ అలా లేకపోయినా వాళ్ళ గురించి అయినా సరే ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు, వీళ్ళ గురించి మాట్లాడుకోకూడదు, పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ పిల్లలు, కొంతమంది కోపం వచ్చినప్పుడు పిల్లల్ని తిట్టేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు తిట్టేది ఏదో నీ నోట్లో బెల్లం గట్ల నీ ఇల్లు బంగారం కానీ ఇలా తిడితే పర్వాలేదు. అలా కాకుండా మితిమీరి తిట్టడం అయితే ఈ సంవత్సరం వరకు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి పనికిరాదు. తదాస్తి దేవతలు వాక్ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు వీళ్ళకి. సో వీళ్ళ వాక్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండాలి. పొరపాటున ఎవరి గురించి అన్న నెగిటివ్ గా మాట్లాడితే ముందు వాళ్ళకి జరగకపోగా వీళ్ళకి వచ్చి చుట్టుకుంటుంది. పిల్లల గురించి అయితే అస్సలు మాట్లాడకూడదు నెగిటివ్ గా, అనునయంగా అర్థం చేయిస్తూ వాళ్ళకి చెప్తే, ప్రేమతో చెప్తే ఎవరైనా వింటారు. కాబట్టి ఆ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వడం చాలా మంచిది, ఉత్తమం పద్మిని. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గా 2nd స్థానం కదా పద్మిని, సో చాలా బాగా ఉంటుంది. అందులో కుంభరాశిలో శనీశ్వరుడు ఉండి వీళ్ళని తృతీయ దృష్టితో చూస్తూ ఉన్నా కొంచెం ఫైనాన్షియల్ గా వస్తూ ఉన్న టెన్షన్ ఉంటుంది. అరే ఫైనాన్షియల్ గా వస్తూనే ఉంటుంది, కొన్ని విషయాలు చెప్పుకోలేని టెన్షన్ ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో. ఈ సంవత్సరం అది ఏప్రిల్ నుంచి కొంత తగ్గుతుంది, ప్రశాంతంగా వచ్చిన రూపాయిని అనుభవించగలుగుతారు. అది చాలు కదా. సో ఫైనాన్షియల్ స్టేటస్ అయితే కొంతవరకు మారే అవకాశము ఈ సంవత్సరంలో మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. సో ఇది మనకి ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఏమిస్తుంది, వృత్తి వ్యాపారాల్లో ఎవరికైనా కలిసి వస్తుంది అని చెప్పి మనకి ఇండైరెక్ట్ ఇండికేషన్. రాహుకేతులు ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నారు వీళ్ళకి?
రాహుకేతువులు. ఇప్పుడు వీళ్ళు ఫారెన్ వెళ్ళాలని అనుకుంటే కనుక ఏప్రిల్ తర్వాత వీళ్ళు చేసే ఫలితాలు ప్రయత్నాలు ట్రయల్స్. ఏవైతే ఉంటాయో హ్మ్. అవన్నీ ఫలిస్తాయి. కానీ ఏప్రిల్ బిఫోర్ అయితే మటుకు కొంత అంటే లాగ్ అవుతూ ఉంటుంది. ఫలించదని నేను చెప్పను కానండి, కొంత లాగ్ అవుతుంది. ఏప్రిల్ తర్వాత అయితే డెఫినిట్‌గా ఫలిస్తుంది. ఎందుకంటే గురు భగవానుడుకి లాభస్థానంలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉంటాడు ఏప్రిల్ తర్వాత. సో, అది బాగా ఫలిస్తుంది. ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. అప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తీర్చడానికి, ఒకవేళ వీళ్ళు ఎవరికైనా ఇవ్వాలన్నా వీళ్ళకి ఎవరైనా ఇవ్వాలన్నా కూడా అవన్నీ సద్దుమణగడానికి, ఒక కొలిక్కి రావడానికైతే డెఫినెట్‌గా అవకాశం ఉంది పద్మిని. మేషరాశిలో అగ్రెసివ్ స్టార్స్ అనే చెప్పుకోవచ్చు. అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ అగ్రెసివ్ స్టార్స్ కాబట్టి నోటిని కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది డెఫినెట్‌గా కత్తి మీద సాము లాంటిదే అవుతుంది వాళ్ళకి. మరి ఈ వాక్ స్థానంలో మరి మీరు చెప్పినట్టుగా సంచారాలు జరుగుతున్నాయి. నోటిని అదుపులో పెట్టుకోవాలి అంటున్నారు కాబట్టి అది మాట ప్రత్యేకించి రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, డెఫినెట్లీ అన్ని ఏదైనా రకాలుగా. నోటిని మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. దాన్ని మేము కంట్రోల్ చేయలేమండి. భరణి వాళ్ళైతే కొంచెం కష్టమే అనేది అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళకి అలా కంట్రోల్ ఉండాలి అనంటే ఏ దైవారాధన చేయాలండి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు పద్మని. ఈ సంవత్సరం వీళ్ళు ఎంత వీలైతే అంత హోమాల్లో హోమాలు చేయిస్తే చాలా మంచిది. అందరికీ హోమాలు చేయించే స్తోమత ఉండకపోవచ్చు. కనీసం 3 నెలలకు ఒకసారి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఏదైనా హోమాలు జరిగే చోట కావచ్చు, లేదా గుళ్ళో అయినా సరే నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. అక్కడైనా సరే ఒక పావు కేజీ నుంచి కేజీ, 2, 3 కేజీలు ఇంకా వాళ్ళ శక్తిని అనుసరించి పావు కేజీకి తగ్గకుండా 3 నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. శక్తి ఉన్న వాళ్ళు ప్రతి నెల ఇస్తే మంచిది. కాకపోతే అప్పు చేసి పరిహారాలు చేస్తే అవి ఫలించవు. అప్పు చేయకుండా శక్తి ఉంటే పావు కేజీ కొనడానికైతే 3 నెలలకు ఒకసారి శక్తి లేకపోవడం అనేది ఈ కాలంలో తక్కువగా ఉంటుంది కాబట్టి అలా చేస్తే సరిపోతుంది. లేదంటే ఒకవేళ అది కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు దత్తుడిని ఆరాధిస్తే కనుక సరిపోతుంది. ఎల్లో కలర్ డ్రెస్ ఎక్కువగా ధరించాలి ఈ సంవత్సరం వాళ్ళు. అద్భుతం. వీళ్ళ వైఫ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎల్లో కలర్ బంగారం గిఫ్ట్ గా ఇస్తే ఇంకా మంచిది వీళ్ళ వైఫ్ కి. ఇలా రాసులు కొన్ని ఉన్నాయి, బంగారం గిఫ్ట్ ఇవ్వాల్సిన రాసులు మనం తర్వాత చెప్పుకుందాం. మేష రాశి వాళ్ళకైతే వైఫ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి బంగారం. అద్భుతం అండి. చాలా అద్భుతంగా మీరు ప్రెడిక్షన్స్ ని అందించారు. జనరల్ గా నవగ్రహాల గురించి వింటూ ఉంటాము. యురేనస్, ప్లూటో గురించి చాలా రేర్ గా ప్రెడిక్షన్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే సుదీర్ఘంగా వాటి సంచారం ఉంటుంది కాబట్టి వాటిల్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారు. అంటే ఈసారి గురు భగవానుడు టచ్ అవుతున్నాడు కాబట్టి డెఫినెట్ గా యురేనస్ కి ఇంపాక్ట్ ఉండే తీరుతుంది. జీవం అన్నమాట. గురు భగవాన్ అంటే జీవకారకుడు. ఆయన అక్కడ ఉన్నాడంటే వాటికి చక్కగా పెంచి పోషిస్తున్నాడు. ఏ విషయాలు పెంచి పోషిస్తున్నాడు అన్నదే మనం చూడాలి. చాలా అద్భుతంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పి ఉన్నారు. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో 2024వ సంవత్సరం అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఇక మిథున రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది భానుగారు? తప్పకుండా పద్మిని. అయితే మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలు వర్తిస్తాయి. ఈ విషయం తెలుసుకోవడానికి ముందుగా మనం గోచార గ్రహస్థితిలో ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే ఆ గ్రహ దేవతలే కదా ఈ ఫలితాన్ని ప్రసాదించేది. మేష రాశిలో ఏప్రిల్ వరకు గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మేష రాశిలో ఏప్రిల్ వరకు చేసే గురు భగవానుడు సంచారం, ఆయన సంచారాన్ని మేష రాశిలో ముగించుకొని వృషభ రాశిలోకి ఏప్రిల్ నుంచి వచ్చేస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో ఒక హైలైటెడ్ పాయింట్ ఈ సంవత్సరం అన్ని రాశుల వాళ్ళకి వర్తించే ఒక హైలైటెడ్ బంగారు నిధి అనేది వృషభ రాశిలో స్టోర్ అయ్యింది. అదేంటంటే ప్లానెట్ యురేనస్. ఆయనకు అధిదైవం ఇంద్రుడు. ఇంద్రభోగాలు మనకి రావాలంటే, రాజయోగం పట్టాలంటే, కీర్తి ప్రతిష్టలు కావాలంటే, ఎవరు తీసుకోలేని కీర్తి ప్రతిష్టలు చివరి దాకా కడదాకా మనకు ఉండాలంటే యురేనస్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే యురేనస్ ఉత్తగా ఉన్న ఆయన అంతగా ఇవ్వలేడు. అంటే ఇస్తాడు, నెమ్మదిగా ఇస్తాడు ఆయన. గురు భగవానుడు జాయిన్ అవుతున్నాడు కాబట్టి. కానీ అబ్బాయి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చోచో అని పోతారు కదా, కానివ్వండి పండుగలు వస్తున్నాయి తొందరగా కానివ్వండి అని చెప్పి అలా గురు భగవానుడు బంగారు దండం, బంగారు కమలం పట్టుకొని వృషభ రాశిలోకి, అంటే వీళ్ళకి పడుకునే స్థానానికి వస్తున్నారు. అంటే వ్యయ స్థానం అని చెప్తారు, పడుకునే స్థానం అని చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి దీనికి మనకి చూసుకుంటే కనుక చాలా ఉంటాయి. 12th హౌస్ అనేది రకరకాల ఆస్పెక్ట్స్ డెఫినెట్ గా అందరికీ ఉంటాయి. సో ఆ స్థానంలోకి వస్తున్నారు. అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క మంచి విషయాలు సిగ్నిఫికెన్సెస్ అయితే వీళ్ళిద్దరి కలయికతో ఉంటుంది. ఈ కలయిక 2025 ఏప్రిల్ వరకు ఉంటుంది. అప్పటిదాకా కూడా కొంచెం ఇది అప్లికేబిలిటీ అవుతుంది. ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేజర్ ఈ సంవత్సరం విషయాలు చెప్పుకున్నాం. కన్యా రాశిలో వీళ్ళకి చతుర్థ స్థానమైన కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, అలాగే వీళ్ళకి
కుంభరాశిలో మనకి శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. దశమ స్థానమైన మీనరాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకున్నాం. మిథున రాశి, మిథున లగ్నం. అయితే మనం ఫస్ట్ గురు భగవాన్ నుంచి ప్రారంభిద్దాం. ఒక్కొక్క గ్రహానికి విడివిడిగా మనం చెప్పుకున్నాం. గురు భగవానుడు ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే వీళ్ళకి వ్యయ స్థానంలో వస్తాడో, అంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు వీళ్ళకి ఒక రకంగా బాగానే యోగించాడు. లాభంలో ఉన్న గురుడు కంటే వ్యయంలో ఉన్న గురుడే ఎక్కువగా యోగిస్తాడు మిథున రాశి, మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. అవునా, అదేంటి? ఎందుకంటే కేంద్రాధిపత్య దోషం ఉంటుంది మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వీళ్ళకి గురు భగవానుడు పూర్తిగా అనుకూలం కాదు. గురు భగవానుడు ఎక్కడున్నా అంత మంచి ఫలితాలను ఇచ్చినా కూడా వీళ్ళకి పరిపూర్తిగా ఇవ్వలేడు. అందువల్ల వీళ్ళకి లాభస్థానంలో ఉన్నా కూడా ఫైనాన్షియల్ క్రంచి ఉందని నేను చెప్పను కానండి. దానివల్ల రూపాయి ఉపయోగం లేకుండా అయితే ఉంది. అంటే ప్రతి రూపాయి వాళ్ళకి ప్రశాంతంగా అయితే అనుభవించలేకుండా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్ కూడా డెఫినెట్గా వీళ్ళకి జరిగే ఉంటుంది. గత 1.5 year అయితే డెఫినెట్గా ఉంటుంది. అది కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యయ స్థానంలో వస్తే ఎందుకు మంచిదని చెప్తున్నానంటే, కేంద్రాధిపత్యం ఇచ్చే దోషం ఇచ్చే గురు భగవానుడు వ్యయ స్థానంలోకి రావడం అంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఏమన్నా కలతలు అవి ఉంటే కనుక అవన్నీ కూడా కట్ చేయడానికి ఆయన అక్కడికి వస్తున్నాడు. ప్రశాంతమైన నిద్ర ఇస్తాడు. ఇప్పుడు సౌండ్ఫుల్ స్లీప్ ఎవరికి వస్తుంది? మనసులో ఏ ఆలోచనలు, ఏ టెన్షన్ లేని వాళ్ళే కదా ప్రశాంతంగా పడుకునేది. సో ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా పడుకుంటారు. మిథున రాశి, మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళు ఖర్చులు ఎక్కువ అవుతాయి 18 సంవత్సరం వీళ్ళకి. గురు భగవానుడు కాబట్టి ధర్మ కార్యాలకి కొంచెం ఖర్చులు ఎక్కువగా చేస్తాడు ఈయన. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ఈ సంవత్సరం అంటే ఖర్చు లేదు లావిష్ లైఫ్ కి లేదా ఏదన్నా అనవసరమైన ఖర్చులు అని అనటానికి కూడా మనం చెప్పడానికి వీల్లేదు. అలా చేసేవాళ్ళు వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి గోచర గ్రహస్థితులు అలా వాళ్ళ జన్మజాతకంలో ఉన్న కండిషన్స్ ఏమన్నా అలా ఉంటే చేసే అవకాశం ఉంటుంది. బట్ ఖర్చులు అంటే ఏదో లగ్జరీస్ కానీ అనుకోవడం భ్రమ, ఉత్త భ్రమ. మనకి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఖర్చు అవుతున్నాయి, ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నా ఖర్చు అవుతున్నాయి. పెళ్లికి ఖర్చు అయిందని ఖర్చు అని మనం అనుకోం కదా, సంతోషపడతాము. ఇల్లు కొనుక్కుంటే సంతోషపడతాం. పిల్లకి ఏదన్నా చక్కగా సారీస్ ఫంక్షన్ చేసినప్పుడు సంతోషంగానే చేసుకుంటాం. సో ఇలా సంతోషపడే ఖర్చులు అంటే ఇలాంటి సంతోషపడే ఖర్చులే వీళ్ళకి ఈ సంవత్సరం తటస్థించే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళకి ఖర్చులు అయితే ఇష్టంగా పెట్టరు. అది అవసరమైన ఖర్చులైనా సరే కొంచెం అయిష్టంగానే పెడతారు. కొంచెం మనసులో పీకుతూ ఉంటుంది, ఇప్పుడు ఈ ఖర్చు పెట్టాలా కానీ పెట్టాలి, వాళ్ళకి తప్పదు, అనివార్యం అని వాళ్ళకి తెలుసు, పెట్టాలి. ఇక్కడ శుక్రబలం కూడా బాగా ఉంటే లగ్జరీ ట్రిప్స్కి వెళ్ళడానికి కూడా ఖర్చు పెడతారు. శుక్రభగవాన్ ఉంటే కనుక చాలా ఆనందంగానే పెడతారు, రెట్టింపు ఉత్సాహంతో పెడతారు, అది వేరే సంగతి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి వచ్చే ముందు శకున శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరంలో శకున శాస్త్రం విపరీతంగా అప్లికేబుల్ అవుతుంది ప్రతి రాశి వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే గురు భగవానుడు యురేనస్తో కలవడం వల్ల. అయితే ఈ శకున శాస్త్రం వీళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళకి ఖర్చులు వచ్చిందంటే దానికి 5 భగవంతుడు తిరిగి ఇచ్చేస్తాడు పెట్టిన దానికంటే. అలాగని వాంటెల్లా అది వస్తుందని ఖర్చు పెట్టకూడదు. అది పెద్ద రాశి పెద్దమ్మ కథలు. సో ఉన్న నీళ్ళు కూడా పారబోసుకున్నాను. ఆ ఖర్చు ఆటోమేటిక్ గా అది వస్తుంది. అప్పుడు వీళ్ళు లోభత్వం చూపించకుండా ఖర్చు చేస్తే డెఫినెట్ గా అది రెట్టింపు అవుతుంది. కానీ ఇది వస్తుంది కదా అని ఖర్చు చేయడం. గోల్డ్ కి కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం. వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే కావచ్చు లేదా వీళ్ళకే కావచ్చు, వీళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళకే కావచ్చు, కొంచెం గోల్డ్ సువర్ణ ఆభరణాలు కొనుక్కోవడానికి ఈ సంవత్సరం బాగా ఖర్చు చేస్తారు మిథున రాశి, మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. అయితే కేతు భగవానుడు చతుర్థ స్థానంలో ఉంటూ కొంత ఇంటి నుంచి వీళ్ళని డిటాచ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏప్రిల్ వరకు కూడా ఇంట్లో వాళ్ళతోటి, అంటే ఇంట్లో వాళ్ళ పరాయి వాళ్ళ అన్నట్టు కొంచెం సందేహం అనమాట. అయితే గురు భగవానుడు ఎప్పుడైతే పంచమ దృష్టితోటి ఏప్రిల్ నుంచి చూస్తారో అప్పుడు అది బ్రేక్ అవుతుంది. అర్థం చేసుకుంటారు, వీళ్ళన్నా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళన్నా వీళ్ళని అర్థం చేసుకుంటారు. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ తల్లి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి స్లైట్గా అవకాశం ఉంది. కానీ అది సద్దుమణిగిపోతుంది. గురు భగవానుడు బలంతో అది సద్దుమణిగిపోవడానికి కూడా చక్కటి అవకాశం ఉంది. అయితే గృహ ప్రయత్నాలు చేయాలి అనుకున్న వాళ్ళకి, స్థలం కొనాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. ఏప్రిల్ తర్వాత కూడా ఫలిస్తాయంటే పూర్తిగా చెప్పలేం పద్మిని. వాళ్ళ జన్మజాతకం అనుకూలంగా ఉంటేనే అది ఫలిస్తుందని చెప్పాలి. జన్మజాతకం కనుక అనుకూలంగా లేకపోతే కొంచెం ఎక్కువగా తిరగాల్సి వస్తారు. వీళ్ళకి ఒక పట్టాను వీళ్ళకి నచ్చదు, నచ్చినా వీళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చితే ఏమైంది ఇంత బాగుంది కదా అని వాళ్ళు చెప్తారు, వీళ్ళకి సంతృప్తి ఇవ్వదు. ఇప్పుడు మనం ఒకటి ఏదైనా కొనుక్కున్నాం అంటే మనకు కూడా సంతృప్తిని ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం వీళ్ళకి మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక పట్టాన ఆస్తిపరమైన వ్యవహారాలు ఏవి సంతృప్తిని ఇవ్వవు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏదైనా
ఆస్తి అమ్మకానికి పెడితే ఇమ్మీడియట్ సేల్ అయిపోతుంది. అది కూడా ఏప్రిల్ తర్వాత నుంచి అయితే కనుక ఏమన్నా అమ్మాలి అనుకుంటున్న ఆస్తిపాస్తులు ఏమన్నా అమ్ముడు అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అవన్నీ తొందరగానే సేల్ అవుతాయి. ఆ ఒక్క విషయంలో మటుకు సంతృప్తి ఉంటుంది. కొనుగోలు విషయంలో వీళ్ళకి నచ్చి తీసుకున్నా సరే నచ్చదు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది పద్మిని, వైస్ వర్సా కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి బాగా నచ్చి వీళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తారు. ఇంక ఇది ఫైనల్, ఇంకా మనం అంటే సైన్ చేయడమే తరువాయి, రిజిస్ట్రేషన్ తరువాయి, డబ్బులన్నీ అరేంజ్ చేసుకుంటారు. తీసుకెళ్తారు, ఇంట్లో వాళ్ళకి చూపిస్తారు. చూపించినప్పుడు వీళ్ళకి బాగా నచ్చినది ఇంట్లో వాళ్ళకి నచ్చింది అనుకోండి, అప్పుడు ఎందుకు వీళ్ళకి సడన్గా నచ్చడం మానేస్తాను. అప్పుడే ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో లూప్ హోల్ కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏదైనా ఒక ప్రాపర్టీ చూపించి ఇది మాకు బాగా నచ్చింది, మీకు నచ్చితే తీసుకుందాం అని చెప్పి వాళ్ళే తీసుకెళ్లారు అనుకోండి, ఇది బాగుంది కదా, మంచిది సెలెక్ట్ చేశారు కదా అని వీళ్ళు అనుకున్నప్పుడు అప్పటిదాకా నచ్చిన వాళ్ళకి నచ్చకుండా పోవచ్చు. అందుకే వైస్ వర్సా బికాస్ చతుర్థ స్థానంలో ఉన్న కేతు భగవానుడు అందరినీ సంతృప్తి పరుస్తూ ఒక కార్యాన్ని నెరవేర్చనియ్యాడు. సో ఇది ఆస్తి పరంగా ఉంది కాబట్టి ఇలాంటివి ఉంటాయి. తల్లిగారితో కొంచెం విభేదాలు ఉంటాయి. ఒకవేళ తల్లిగారితో హెల్త్ ప్రాబ్లమ్స్ కాకపోతే కొంత విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మనకి టెంపరీనే. వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే కనుక కొంచెం వీళ్ళు లోపల బాధపడతారు. పెద్దగా తీసుకునే విధంగా కూడా ఉండకపోవచ్చు. ఇంట్లో బంధువర్గం వాళ్ళతోటి కొంచెం హర్టింగ్స్ అయినట్టు అనిపిస్తుంది. చాలా స్లైట్ గా హర్టింగ్స్ అయినట్టు అనిపిస్తుంది. శని భగవానుడు ఎట్లాంటి రిజల్ట్స్? చాలా అద్భుతమైన రిజల్ట్స్. మనకి నవమ స్థానంలో ఉన్న నవమాధిపతి, నవమ స్థానం అంటే మనకి జ్యోతిష్యంలో కొన్ని యోగాలు ఉంటాయి. ఈ జ్యోతిష శాస్త్రపరంగా ఇది ఒక శ్రీలక్ష్మి యోగం. సో శ్రీలక్ష్మి యోగం ప్రెజెంటెడ్ బై, గిఫ్టెడ్ బై శనేశ్వరుడు, నాడు శని అనమాట, సాటర్న్ అనమాట. చాలా మంచిది. నవమ స్థానంలో ఉన్న శనేశ్వరుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టట్లేదు. ఇన్ఫాక్ట్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. అయితే వృషభ రాశి, వృషభ లగ్నం వాళ్ళకి ఎల్డర్ సిబ్లింగ్స్ కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఎలా అని చెప్పుకున్నామో సేమ్ మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎల్డర్ సిబ్లింగ్స్ ఒకటి ఇక్కడ 2 రకాలుగా చెప్పాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి, లేదా ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి అది వీళ్ళు కొంచెం తిరగాల్సి వస్తారు. వీళ్ళ పని కాకుండా ఫ్రెండ్స్ పని మీద, ఎల్డర్ సిబ్లింగ్స్ పని మీద తిరగాల్సి వస్తారు. లేదా వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ కి మధ్య కొంచెం విభేదాలు అయితే పొడసూపే అవకాశం ఉంది. అన్ని ట్యాక్స్ రిలేటెడ్ అని చెప్పడానికి లేదు. నేను ఎందుకు ట్యాక్స్ రిలేటెడ్ అంటున్నానంటే మీన రాశిలో వ్యయస్థానం, సహజ వ్యయస్థానంలో మనకి రాహు భగవానుడి సంచారం కాబట్టి కొంచెం ఆయన ఇలాంటివి ప్రేరేపించడానికి కూడా మనకి ముండెన్ చాట్ ఆధారంగా ఇలాంటిది ఉంది. సో ముండెన్ చాట్లో ఉంటే కనుక అందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఇలాంటిది కొంత ఉండే అవకాశం ఉన్నది పద్మని. అద్భుతం అండి. ఓవరాల్ గా ఈ ఇయర్ అంతా వీళ్ళు ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాల్సి ఉంటుందండి? వీళ్ళు దైవారాధన వచ్చేసరికి అంటే ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి ఇక్కడ. ఆ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొత్తగా లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అంటే అది చదువు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కనుక లోన్ తీసుకుందామా వద్దా అని ఎవరైనా వెనకని చేస్తూ ఉంటే కనుక ఈ సంవత్సరం తీసుకుంటే కనుక ఆ ఎడ్యుకేషన్ లోన్ ఆ పిల్లలే తీర్చగలుగుతారు. చదువుకుంటారు అంటే అంత బాగా చదువుతారని చెప్పి అర్థం. ఒకవేళ వాళ్ళ మిథున రాశి పుట్టిన వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవడం ఒక ఏమంటారు సజెస్టబుల్. ఎందుకంటే వాళ్ళు తీర్చగలుగుతారు. తీసుకుని ఏ పర్పస్ మీద అయితే తీసుకుంటారో అది 100% సాల్వ్ అవుతుంది. ఇక ఆరాధన అండి. ఆరాధన గణపతి ఆరాధన చేయాలి. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు వీళ్ళకి మిథున రాశి, మిథున లగ్నాలు పుట్టిన వాళ్ళకి వస్తాయి. బ్యూటిఫుల్ అండి. మొత్తానికి చక్కటి ఇయర్ గానే పరిగణిస్తారా? చక్కటి ఇయర్ గానే పరిగణించాలి. డెఫినెట్ గా నవమంలో ఉన్న ఇది అంటే ఖర్చులు మంచిదే. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమి ఫీల్ అవ్వరు, హ్యాపీగానే ఉంటారు. వీళ్ళ వరకు వీళ్ళు కొంచెం సమాధానం చెప్పుకో, ఇక్కడ ఏమైనా ఎక్కువ ఖర్చు పెట్టేసానా, ఇంకొంచెం తక్కువ పెట్టుంటే బాగుండేదేమో, ఇలాంటి దాంతోటే తప్పించి అక్కడ డబ్బులు లేక కాదు, డబ్బులు రాక కాదు. ఖర్చు పెడుతున్నట్టు డబ్బులు వస్తేనే కదా. మొత్తానికి ఈ ఇయర్ 2024 మిథున రాశి వారికి ఖచ్చితంగా సాఫీగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ప్రిడిక్షన్స్ ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఇక సింహరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? పద్మిని, ముందుగా మనం ఫలితాలు చెప్పుకోవడానికి ముందుగా గోచార గ్రహస్థితులు ఏ రాశుల్లో ఉండి ఈ ఆశీర్వాదాన్ని కావచ్చు లేదా ఒక ప్రక్షాళన కావచ్చు అందిస్తుంది అన్నది మనం తెలుసుకుందాము. అయితే గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ఏప్రిల్ వరకు. 2024 ఏప్రిల్ నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. ఈ సంవత్సరం ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ స్పెషల్ విశేష అంశం ఏంటంటే మనకి వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది. 12 రాశుల వాళ్ళకి కూడా చాలా మహత్తరమైన బ్లెస్సింగ్స్ ని అందించే అవకాశము ఇది మనకి వృషభ రాశిలో చోటు చేసుకుంటుంది. అది మనకి అవుటర్ ప్లానెట్స్
యురేనస్, ప్లూటో అని చెప్తాం. యురేనస్ అంటే ఇంద్ర భగవానుడు. ఇంద్ర భగవానుడు అధిదైవం. ఇంద్ర భగవానుడు ఆశీస్సులు మనకు కంప్లీట్‌గా కావాలంటే, మనం పుట్టినప్పుడు మన జన్మ జాతకంలో యురేనస్ బాగా ఉంటే ఇంద్ర భగవానుడి ఆశీస్సులు వాళ్ళకి బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు యురేనస్ గురించి పర్టిక్యులర్‌గా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, విడిగా ఉన్న యురేనస్ అంటే పెద్దగా రిజల్ట్స్ ఏమి ఇవ్వడు. ఆయన డిగ్రీస్ వైస్ పెరిగినప్పుడు తప్పించి. ఈ సంవత్సరం వృషభ రాశిలోకి గురు భగవానుడు వచ్చి ఆయన టచ్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన బంగారు దండంతోటి ఈ సంవత్సరం అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన మంచి బ్లెస్సింగ్ అయితే డెఫినెట్‌గా ఈ 2 శుభగ్రహాల కలయిక వల్ల తటస్థించబోతోంది. అవేంటి మనం తెలుసుకుందాం. మరి మిగతా మనం గ్రహస్థితుల్లోకి వెళ్తే గనక ద్వితీయ స్థానంలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే మనకి కుంభరాశిలో సప్తమ స్థానంలో శనీశ్వరుడు సంచారము, సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో మీన రాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. మనం మొదటిగా రాశులు అంటే గ్రహాలు ఏ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నారని తెలుసుకుందాం. ఇప్పటి వరకు వీళ్ళకి నవమ స్థానంలో సంచారం చేసిన గురు భగవానుడు ఏప్రిల్ నుంచి దశమ స్థానంలోకి వస్తాడు. దశమ స్థానం వృషభ రాశి, అది వీళ్ళకి దశమ స్థానం. అక్కడ మనకి ఈయనతోటి కలిసి ఉండడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తులకి కొంచెం వాళ్ళకి అంటే వాళ్ళని ప్రూవ్ చేసుకునే పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు కనుక ప్రూవ్ చేసుకుంటే కనుక మంచి అప్లిఫ్ట్మెంట్ కూడా ఉద్యోగస్తులకు ఉంది. నేను ప్రత్యేకించి ఉద్యోగస్తులకు చెప్పడానికి కారణం ఏంటంటే, జరిగేది వృత్తి స్థానంలో మనకంటే దశమ స్థానం అంటే ఉద్యోగం అని చెప్తాను జ్యోతిష శాస్త్రం. అక్కడ జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి శుభగ్రహాలు కోణాలు ఉంటే ఎక్కువగా యోగిస్తాడు. కేంద్రాల్లో ఉన్న యోగిస్తారు కానండి, హార్డ్ వర్క్ చేయించి అప్పుడు యోగాన్ని ఇస్తారు అనమాట. సో వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి కెరియర్ లో, కానీ అది వీళ్ళు సంతోషంగా చేస్తారు. అక్కడ చేయించేది గురు భగవానుడు కదా. గురు భగవానుడి ట్యాగ్ లైన్ ఏంటంటే హ్యాపీనెస్. ఎవరికైతే లగ్నంలో గురు భగవానుడు ఉన్నా, గురు భగవానుడి ఇంపాక్ట్ వాళ్ళ మీద బాగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలా అయ్యా ఇంత ప్రశాంతంగా, ఎలా అండి ఇలా ప్రశాంతంగా ఉంటున్నారు, ఎంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, హౌ అని అడుగుతారు అనమాట. సో అందువల్ల ఉద్యోగస్తులకి ఒక రకంగా ఆడుతూ పాడుతూ పని చేస్తూ మంచి సక్సెస్ఫుల్ గా లీడ్ అవ్వడానికి ఒక టీం కనుక వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటే ఆ టీంని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ 2025 లోపల, ఏప్రిల్ లోపల కూడా ఉంది మనకి. సో మనం ఈ సంవత్సరం వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఉద్యోగస్తులకి చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది హార్డ్ వర్క్ చేస్తూనే వస్తున్నా, ఆ హార్డ్ వర్క్ ఆడుతూ పాడుతూ చేపిస్తాడు గురు భగవానుడు. ఆ విషయంలో సహకరిస్తున్నాడు. ఇంకొక విషయంలో సహకరిస్తున్నాడు. వీళ్ళకి చతుర్థ స్థానం మీద గురు భగవానుడు మరియు యురేనస్ ఇద్దరు కలిసి వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టారు. సో డ్రీమ్ హౌస్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సదావకాశం. ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, పొలం కావచ్చు, లేదంటే ఏదైనా స్థలం కావచ్చు, కొనుక్కోవాలంటే చాలా మంచి సందర్భం ఉంది. ఇది వీళ్ళ జన్మజాతకంలో స్వగృహ యోగం కానీ ఏదైనా గృహ యోగం, గృహానికి సంబంధించింది, భూమికి సంబంధించిన బ్లెస్సింగ్ ఉంటే డెఫినెట్ గా అది అవుతుంది. అంటే అది ఇంకా బాగా రెట్టింపుగా అవుతుంది. లక్ష్మి కళ ఉన్న ఇల్లు దొరుకుతుంది. సపోజ్ వాళ్ళ జన్మజాతకంలో యోగం లేదనుకోండి, గృహానికి భూమికి సంబంధించిన యోగం లేదనుకోండి, అప్పుడు ఇంట్లో ఏదో ఒక మంచి తటస్థిస్తుంది. అంటే ఇంట్లో వీళ్ళకి డబ్బులు దాచుకోవడానికి మంచి అవకాశం ఉండొచ్చు, బంగారం బాగా ఎక్కువగా కొనుక్కోవడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఈ సంవత్సరము పోనీ 2-3 సంవత్సరాల్లో నేను ఇల్లు కొనుక్కోగలను, ఆ ధైర్యం నాకు వచ్చింది, ఆ రకంగా నేను డబ్బులు దాచుకుంటున్నాను అన్నదానికైనా సరే డెఫినెట్గా ఏదో ఒక పాజిటివ్ మూవ్ అయితే ఆస్తి సంబంధితంగా పడుతుంది. సేవింగ్స్ కావచ్చు, ఏదో ఒకటి. సో వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే ఈ సంవత్సరంలోనే కొనేసుకుంటారు. అంటే సపోర్టింగ్ ఉంటాయి. లేకపోయినా సరే అడుగులు అయితే డెఫినెట్గా పడతాయి. కుటుంబంలోని వారితోటి చాలా మంచి సఖ్యత ఉంటుంది. ఎవరైనా వీళ్ళని అంటే బాగా చాలా కాలంగా కలవని మిత్రులు ఎవరైనా చిరకాల స్నేహితులు వచ్చి కలిసే అవకాశం చాలా బాగా ఉంటుంది. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన దైవం వచ్చేసేసి మనకి మంగళుడు అనమాట, అధిపతి వచ్చేసేసి. వృశ్చిక రాశి మీద శనీశ్వరుడు దృష్టి పెట్టాడు, 10వ దృష్టి పెట్టాడు. సో శనీశ్వరుడు ఎప్పుడైనా సరే మేషరాశి మీద కావచ్చు, వృశ్చిక రాశి మీద కావచ్చు దృష్టి పెట్టినా, ఆయన సంచారం చేసినా కూడా ఆ సంబంధిత విషయాల్లో టెన్షన్ ఇస్తాడు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు నేను గృహానికి అనుకూలంగా లేకపోయినా డబ్బులు సంపాదించుకుంటారు, ఎక్కువగా అనుకూలంగా లేకపోతే ఎక్కువగా పాకులాడకపోవడమే మంచిది. పాకులాడితే ఇస్తారు, ఇచ్చినా కూడా వాళ్ళకి ప్రశాంతంగా కొనుక్కోలేరు అనమాట. టెన్షన్స్ తోటి కొనుక్కుంటారు. సో ఇంట్లోని వాళ్ళతోటి ఎంత సఖ్యంగా ఉంటారో
అంతే తిరిగిన అసంతృప్తి ఇంట్లోని వాళ్ళతో ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి మీద శనీశ్వరుడు దృష్టి పెట్టాడు కాబట్టి అంతే తిరిగిన అసంతృప్తి కూడా ఇంట్లో వాళ్ళతోటి ఉంటుంది. వీళ్ళకి కంబైన్డ్ ఉమ్మడి ఆస్తులు ఎవరికైనా ఉన్నాయనుకోండి, ఆ విషయంలో కొంచెం పంచుకునే విషయంలో కావచ్చు, లేదంటే అమ్మితే ఆ డబ్బులు పంపకం విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ఇంట్లోని వాళ్ళతో ఉమ్మడి ఆస్తి ఏమన్నా ఉంటే కొంచెం విభేదాలు తలెత్తే అవకాశం కొంచెం సింహరాశి సింహలగ్నాలు పుట్టిన వాళ్ళకు ఉంది. ఒకవేళ వాళ్ళ జన్మజాతకం బాగుంది అనుకోండి, చాలా తేలిగ్గా పోతుంది. వాళ్ళ జన్మజాతకం కూడా ఈ విషయానికి బాగాలేదు అనుకోండి, కొంచెం ఎక్కువగా అవుతుంది. అంటే ఉమ్మడాస్తి ఉంటేనే ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది, లేకపోతే అప్లికేబుల్ అవ్వదు. సపోజ్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఉమ్మడాస్తి ఉంది, వీళ్ళ సిబ్లింగ్స్ మధ్య అసలు ఏమి మాటలు లేవు అనుకోండి, అప్పుడు ఇది మంచి జరుగుతుంది. సో అప్పుడు ఇది వాళ్ళని కలుపుతుంది అనమాట. రివర్స్ స్ట్రాటజీ అని చెప్తే, ఎందుకంటే రాహు భగవానుడు కదా చూసేది, కలిసి ఉన్న వాళ్ళని విడదీస్తాడు, విడిగా ఉన్న వాళ్ళని కలుపుతాడు. అది ఏ ఆస్పెక్ట్ అయినా అంతేనా? ఏ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు రాహు భగవానుడు శనీశ్వరుడు చూసేప్పుడు అలా చూసేప్పుడు ఇది ఉమ్మడాస్తి సంబంధించి ఉంటేనే, లేకపోతే ఈ పాయింట్ అప్లికేబుల్ అవ్వదు పద్మని. ఎందుకంటే నవమ దృష్టితోటి రాహు భగవానుడు కూడా వృశ్చిక రాశిని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద చాలా మంది కళ్ళు ఉన్నాయి. సింహరాశి సింహ లగ్నాలు పుట్టి, ఎందుకంటే శనీశ్వరుడు అంటే శనీశ్వరుడు చూస్తున్నాడు, రాహు భగవానుడు చూస్తున్నాడు కాబట్టి చాలా కళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నాయంటే ఏంటి, అక్కడ ఏదన్నా ఉంటేనేగా, పచ్చగా ఉంటేనేగా చూసారు. ఇప్పుడు మనం వెళ్తున్నా చక్కగా గ్రీనరీగా ఉంటే బాగా చూస్తాం, వావ్ అంటాం. మూడు వారు ఉంటే ఏం చూస్తాం, అవసరం లేదు, పద కరెక్ట్. సో వీళ్ళు పచ్చగా ఉన్నారని అక్కడ ఇండికేషన్. అంటే మనం పాజిటివిటీని తీసుకున్నాం. మన అంటే ఎవరైతే సింహరాశిలో పుట్టారో వాళ్ళు పచ్చగా ఉంటారు కాబట్టి చూస్తారు. కాకపోతే కొంచెం దిష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. అది దాని నుంచి వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. పరిహారం కూడా లాస్ట్ లో ఎలాగో చెప్తాం కాబట్టి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో రాహు భగవానుడు కూడా చూస్తున్నాడు కాబట్టి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులు అవుతారు, మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. గురు భగవానుడు ఉన్నాడు కాబట్టి, గురు భగవానుడు దృష్టి పడింది కాబట్టి మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. గురు భగవానుడు అక్కడ ఉండి, ఎందుకు నేను గురు భగవానుడు తీసుకున్నానంటే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. 100% వృశ్చిక రాశి మీద ఆయన దృష్టి పెట్టాడు, 3 గ్రహాలు దృష్టి పెట్టాయి పద్మిని ఒక వృశ్చిక రాశి మీద. జనరల్ గా అన్ని రాశుల వాళ్ళకి అప్లికేబుల్ అయితే, సింహరాశి వాళ్ళకి నేను ఎందుకు పర్టికులర్ గా తీసుకున్నానంటే చతుర్థం అంటే మనం ఇప్పుడు ఇదంతా తిరుగుతాము, చక్కగా ఉద్యోగం చేస్తాం, ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ హాయిగా ఉంటే నెక్స్ట్ డే మనం వచ్చినప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి. అక్కడ డిస్టర్బెన్స్ కంటే అది ఇక్కడ క్యారీ అవుతుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా అక్కడ క్యారీ అవుతుంది, అది వేరే సంగతి. అందుకే వృశ్చిక రాశి గురించి మీరు ప్రస్తావన ఉంది, సింహరాశి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఎక్కువగా ప్రస్తావన చేయడానికి కారణం అదనమాట. సో కొంచెం దిష్టి దోషాలు ఉంటాయి, కానీ గురుబలం కూడా బాగా కాపాడుతుంది. సో ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానండి. బట్ స్టిల్ కొంచెం ఈ దిష్టి దోషాలు కావచ్చు, ఇంట్లోని వాళ్ళతోటి కొంత విభేదాలు రావడానికి వీటికి అవకాశం కూడా కొంత ఉంది. మరి వీటన్నిటి నుంచి బయటపడాలి అని అంటే ఏ దైవారాధన చేసుకోవాలండి? వీళ్ళు అంటే ప్రతి నెల పౌర్ణమి రోజు కానివ్వండి, లేదా ప్రతి నెల ఏకాదశి రోజు కానివ్వండి, ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకోవడం కావచ్చు. ఇంకా దానికి మించిన ఇదే లేదు, ఒక అమృతంతో సమానమైనది అది కావచ్చు. లేకపోతే అది కాకపోయినా సరే అందరికీ అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాకపోవచ్చు, ఒక మంచి గుమ్మడికాయను తెచ్చి ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చే బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఇంట్లోని మగవాళ్ళే గుమ్మడికాయను కొట్టాలి, ఆడవాళ్ళు కొట్టకూడదు. దాన్ని కొట్టి గుమ్మానికి ఇరువైపులా పెట్టేస్తే కనుక దిష్టి దోషాల నుంచి వీళ్ళ సంవత్సరం తప్పించుకుంటే కనుక వీళ్ళకి మిగతాదంతా సజావుగా సాగుతుంది, ఇబ్బంది ఉండదు. అలా ఖచ్చితంగా సజావుగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశేషంగా ఏ దైవారాధన చేసుకోవాలంటే? దైవారాధన విషయానికి వచ్చేసరికి వీళ్ళు ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా, ఈ సంవత్సరం లోపల వీళ్ళకి మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి సింహరాశి అన్ని రాశుల్లోకి ఈ కుంభరాశి సింహరాశి ఉత్తగా రాశిని నేను ప్రస్తావించట్లేదు. కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నా, సింహరాశిలో సూర్యనారాయణ మూర్తి ఉన్నా, లేదా సూర్యనారాయణ మూర్తి కుంభరాశి శనీశ్వరుడు సింహరాశిలో ఉంటే డెఫినెట్ గా రాయల్టీని ఇచ్చేస్తాడు. వాళ్ళు అంటే ఆ టైం ట్రిగర్ అవ్వాలి వాళ్ళకి. జన్మజాతకం గురించి నేను మాట్లాడుతున్నా, ఆ టైం ట్రిగర్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇది గోచారంలో ఉంది, కుంభరాశిలో శనీశ్వరుడు ఉంటూ సింహరాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి డెఫినెట్ గా మాస్ ఇమేజ్ ని ఇచ్చేస్తాడు ఆయన. మాస్ ఇమేజ్. సో పంచమం కదా సింహరాశి, మనకి మేషరాశి నుంచి మంచి మాస్ ఇమేజ్ ఇస్తాడు. కాకపోతే
దిష్టి దోషాలు వాటిని తినకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ అది మీరు కూడా చెప్పిన పరిహారాలు పాటించుకుంటే డెఫినెట్ గా బయటపడతారు. పొద్దున్నే మనం దీపారాధన చేస్తాము, ఉమ్. దేవతలు కూడా దీపారాధన చేస్తాడు, అది మనకి కనిపిస్తూనే ఉంటుంది. పొద్దున్నే వాళ్ళు మ్మ్. దీపారాధన చేస్తారు కాబట్టి సూర్యుడు వస్తాడు, శుక్లపక్షంలో కూడా దీపారాధన చేస్తారు కాబట్టి చంద్రుడు కనిపిస్తూ మ్మ్. ఉంటాడు. సో దేవతలు చేసే దీపారాధన, మనం చేసే దీపారాధన చూసి మనం దండం పెట్టుకుంటాం, దేవతలు వెలిగించిన దీపారాధన కూడా మనం దండం పెట్టుకుంటే మన జీవితం ఎప్పుడు వెలుగులతో నిండుతుంది. బ్యూటిఫుల్ అండి, ఎంత అందంగా చెప్పారు. ఖచ్చితంగా చాలా చాలా డెఫినెట్ గా సజావుగా ఈ ఇయర్ సింహరాశి వారికి గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్స్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. మరి వృషభ రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది భానుగారు? తప్పకుండా పద్మిని. అయితే మనకి ముందుగా గ్రహాలు అందించే ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ స్థితులు మనం తెలుసుకుందాము. మేష రాశిలో గురు భగవానుడు ఉన్నాడు. ఏప్రిల్ వరకు మేష రాశిలో ఉన్న ఆయన ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం ఒక మేజర్ ట్రాన్సిట్ ఒకటి, అత్యద్భుతమైన విశేష కలయిక ఒకటి జరగబోతుంది. అది ఆ విశేష కలయిక ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని వరాల్ని అప్పచెప్పబోతూ ఉంది. ఆ వరాలు వృషభ రాశి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశిలోనే మనకి ఔటర్ ప్లానెట్స్ అంటాము. ఈ ఔటర్ ప్లానెట్స్ యురేనస్, ప్లూటో. అయితే ఇందులో ఒకదాన్ని నేను ఇప్పుడు తీసుకుంటాను, యురేనస్ని. ఎందుకు యురేనస్ని తీసుకుంటున్నానంటే వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. విడిగా వాళ్ళిద్దరు సంచారం చేస్తే ఇంపాక్ట్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. గురు భగవాన్ లాంటి వాళ్ళు కలిశారంటే కనుక ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో గురు భగవాన్ ఏప్రిల్ నుంచి ఆయన టచ్ అయిపోతున్నాడు. ఆయన బంగారు దండంతో, బంగారు కమండలంతో సో ఏ విషయాల్లో బంగారం సువర్ణం చేయబోతున్నారు అన్న విషయం వృషభ రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. అలాగే కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మీన రాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నారు. సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా మనం ఫలితాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానంలో కేతు భగవానుడు సంచారం చేయడము, గురు భగవానుడు కూడా మేష రాశిలో సంచారం చేస్తున్నంత కాలం, అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి 2023 అక్టోబర్ తర్వాత నుంచి కన్యా రాశిలోకి కేతు భగవానుడు వచ్చేసాడు. రాహు భగవానుడు మీన రాశిలోకి వచ్చాడు. ఆదాయక సంబంధంగా అన్ని అనుకూలంగా ఉన్నా సరే తెలియని ఇన్సెక్యూరిటీ, భయము, రిలేషన్ అంతా బాగానే ఉన్నా, అంటే ఇప్పుడు అందరికీ ఫైనాన్షియల్గా ఉండాలని ఉండదు కదా పద్మిని, రిలేషన్ విషయంగా బాగా ఉన్నా సరే రిలేషన్స్ విషయంలో ఇన్సెక్యూరిటీ, చదువు విషయంలో బాగానే ఉన్నా సరే చదువు విషయంలో, అంటే ఏ విషయంలో బాగా ఉన్నా ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇదమిత్తంగా కారణం అనేది తెలియదు. దానికి కారణం ఏంటంటే పంచమంలో కేతు భగవానుడు ఉన్నాడు, అది కన్యా రాశి, ఆయనకు అస్సలు సరైన స్థానం కాదు అది. రాహు భగవానుడు అక్కడ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు, మీన రాశిలో కేతు భగవానుడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి, ఒకళ్ళకేమో ఉద్యోగం చేయడం ఇష్టం, ఒకళ్ళకి ఇల్లు చూసుకోవడం ఇష్టం అనుకోండి, రివర్స్ జరుగుతుంది. ఇష్టం లేని వాళ్ళకేమో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. వీళ్ళు ఎవరైతే ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి గృహస్థాశ్రమ ధర్మం లభిస్తూ ఉంటుంది. ఇలా నేను ప్రాక్టికల్ గా కొంతమంది చూశాను కూడా, అందుకని చెప్తున్నాను. అది ఇద్దరికి ఇష్టం లేని హౌసెస్ లో ఉన్నారు కాబట్టి ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ కాంప్లికేషన్స్ ని తీసేసే క్రమంలో కొంచెం మన మానసికంగా కావచ్చు ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఇస్తూ ఉంటాడు కేతు భగవానుడు పంచమ స్థానంలో. అయితే అది బ్రేక్ అవుతుంది మనకి. అందుకని ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే గురు భగవానుడు ఆయన బంగారు పాదాన్ని వృషభ రాశిలో మోపుతాడో అప్పటి నుంచి ఏంటంటే ఈ మానసిక అశాంతి పోయి, లేదా ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉంటే అదంతా పోయి కొండంత ధైర్యాన్ని ఆయన అందిస్తాడు. అందులో యురేనస్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి మంచి ధైర్యాన్ని అందిస్తాడు. అయితే వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు మరియు యురేనస్ వీళ్ళిద్దరూ కంజంక్షన్ ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తాయి అన్నది మనం తెలుసుకున్నాం. వీళ్ళు మేకోవర్ చేసుకోవడానికి చాలా మంచి సమయం. అది కెరియర్ పరంగా కావచ్చు, ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ రంగంలో ఉంటారు, వాళ్ళకి కావచ్చు, కొంతమంది అంటే సపరేట్ వాళ్ళ ప్యాషన్ ఒకటి వాళ్ళ కెరియర్ గా మలుచుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా మంచి శుభ సమయం. అంటే మొత్తంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళకి ఏ రంగాల్లో అయితే ఆసక్తి ఉందో ఆ రంగాల్లో వీళ్ళు రాణించడానికి గుర్తింపు, గౌరవం ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఈ సంవత్సరం తటస్థించబోతున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. ఇది తటస్థిస్తుంది అని తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న ఇండికేషన్ వీళ్ళకి వస్తుంది. ఆ ఇండికేషన్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. భయపడాల్సిన ఇండికేషన్ అయితే డెఫినెట్ గా కాదు, క్యూరబుల్ ఇండికేషనే. వీళ్ళ నాన్నగారికి కావచ్చు, వీళ్ళ మామయ్య గారికి కావచ్చు పెళ్ళై ఉంటే, అది ఆడలేదు మగాలేదు, లేదా వీళ్ళ బాసులకు కావచ్చు, ఎవరికైనా సరే సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా స్వల్పంగా వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, వాళ్ళ జన్మకుండలిని అనుసరించి ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని వీళ్ళైతే డెఫినెట్ గా వింటారు. ఒక 1 month 15 days to 1 month అయితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ తర్వాత వాళ్ళు బాగా అంటే హెల్త్ కూడా బాగా రికవర్ అవుతున్నారు ఆ ఇన్సిడెంట్
యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి అది తర్వాత విషయం, వాళ్ళకి వచ్చే వరం అది. ఇది వీళ్ళు వినడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఇది జరగవచ్చు పద్మిని నేను చెప్పిందంటే. ఇంకా మనం ఇది 2025 ఏప్రిల్ వరకు ఈ ఫలితాలను మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఇది జరుగుతుంది. ఈ ఇండికేషన్ వచ్చిందంటే వీళ్ళు ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెట్ అవుతారు. ఇంకా సెట్ అవుతారు. ఫైనాన్షియల్ గా అయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ ఇచ్చే తీరుతాడు. సహజ ద్వితీయ స్థానము వీళ్ళకి 1వ స్థానం కాబట్టి డెఫినెట్ గా ఇస్తాడు. ఇప్పుడు మనకి పంచమంలో ఉన్న ఇది గురు భగవానుడు యురేనస్ ఇచ్చే ఫలితము. అలానే సంతాన రీత్యా చాలా అనుకూలతలు ఉంటాయి. ఇంకా గురు భగవానుడు యురేనస్ ఇచ్చే ఫలితాలు సంతాన రీత్యా అనుకూలతలు ఉంటాయి. రాత్రి పడుకున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు అసలు బిజీగా బాగా పనిలో ఉన్నప్పుడు కావచ్చు, టక్కన ఒక ఆలోచన వీళ్ళ మదనలో మెదులుతుంది. ఆ ఆలోచన డెఫినెట్ గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే తీరుతారు. ఆ ఆలోచన వీళ్ళని సక్సెస్ గా తీసుకెళ్తుంది. లేదా ఆ ఆలోచన వీళ్ళకు ఉన్న ఇన్సెక్యూరిటీస్ ని పోగొట్టేస్తుంది. అసలు ఎందుకు అరే ఇంత సిల్లీగా నేను ఆలోచించానా అదేంటి అని, అంటే వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు ఒకటి స్వాగతం అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన రూపంలో, అది చెప్పుకోవడానికి డెఫినెట్ గా అవకాశం ఉంది. అలాంటిది ఎందుకంటే అక్కడ బ్రేక్ అవుతుంది. కేతు భగవానుడు బంధనం నుంచి వీళ్ళు విడిపడుతున్నారు అన్నదాని ఇది మనకు ఒక ఇండికేషన్ అని చెప్పాలి. సో థాట్ ప్రాసెస్ చాలా బాగా వెళ్తుంది. సంతానం గురించి కూడా 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా కొంత అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. లైట్ గా టెన్షన్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. ఆలోచన రీత్యా ఉంటుంది, సంతాన రీత్యా ఏదో ఒకటి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇదంతా కూడా కథ ఏది కూడా సస్టైనబుల్ గా అయితే ఏముండదు. అది గాలివాటంగా వచ్చి కొట్టుకుపోయేవిగానే ఉంటాయి. అదంతా కూడా బ్రేక్ అయ్యే అంశము మనకి ఈ ఏప్రిల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే వివాహం కాని వాళ్ళకి వివాహం అయిన వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య చక్కటి బాండింగ్ అనేది రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం సువర్ణ యుగం అనే చెప్పాలి. పెళ్ళయ్యే తీరుతుంది. వాళ్ళ జన్మ జాతకం ఎలా ఉన్నా సరే పెళ్ళయ్యే తీరుతుంది. అలాగే ఇక్కడ మనం సంతానానికి కూడా చెప్పుకోవాలి. కొంతమంది సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కనుక వృషభ రాశి వృషభ లగ్నంలో ఉంటే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా మంచి ఇది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తండ్రి గారికో వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా తాత్కాలికం. సో మనిషి అన్నాక ఏవో ఒకటి వస్తుంటాయి కదా, ఆ క్రమంలోనే వచ్చి అవి మళ్ళీ సెట్ అయిపోతాయి. సో ఫినాన్షియల్ గా కూడా చాలా బాగుంటుంది. ఫినాన్షియల్ గా నేను చెప్పాలి ఇప్పుడు మీకు. ఫినాన్షియల్ గా సహజ లాభస్థానంలో మనకి కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అలానే వీళ్ళకి లాభస్థానంలో మీనరాశిలో రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇట్స్ లైక్ డబుల్ బొనాంజా అని చెప్పాలి. వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి శనేశ్వరుడు పూర్తి రాజయోగ కారకుడు. ఉద్యోగం చేసే వాళ్ళకైతే మంచి అప్లిఫ్ట్మెంట్ అయితే ఈ సంవత్సరంలో వీళ్ళు చూసే తీరుతారు. అంటే ఈ కమింగ్ 1.5 year లో కూడా మనకి ఇది వ్యాలిడిటీ ఉంటుంది. డెఫినెట్ గా వీళ్ళు చూసే తీరుతారు. ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకు అయితే వ్యాపారస్తుల మాట ఏంటి అంటే వ్యాపారస్తులు చాలా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారు. దేనికి ఆరాట పోరాటాలు లేకుండా, అంటే టార్గెట్స్ అయితే ఉంటాయి, నేను నాకు వస్తుంది అన్న ధైర్యంతో చాలా ప్రశాంతంగా వ్యాపారస్తులకైతే ఎప్పుడు లేని ప్రశాంతత ఈ సంవత్సరం వాళ్ళు చూసే తీరుతారు. దానికి ప్రారంభం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఒక ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం విభేదాలు రావడానికి అవకాశం ఉంది. లేదా ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి విభేదాలు రాలేదే అనుకోండి, ఫ్రెండ్స్ తోటి కానీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కానీ ఉంటుంది. కూడా అలా లేదనుకోండి, వాళ్ళ జన్మజాతకం సో రిలేషన్ కి సపోర్టింగ్ గా ఉండి విభేదాలు రాకపోతే వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొంచెం ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్యాక్స్ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ టాక్సేషన్ అనేది క్లీన్ గా పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైనా అది మన సజెస్టబుల్. ఈ సంవత్సరం అయితే కొంచెం చూసుకోవాలి. అద్భుతం అండి. ఓవరాల్ గా ఈ ఇయర్ చాలా బంగారం లాంటి సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి బంగారం లాంటి ఇయర్ అయినప్పటికీ దైవారాధన అనేది మన జీవితంలో అది ఖచ్చితంగా ఒక మస్ట్ గా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఏ ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాల్సి ఉంటుంది? మంగళగౌరి అమ్మవారి ఆరాధన, పసుపు గౌరమ్మని చేసుకొని ఆ పసుపు గౌరమ్మవారికి ఎప్పుడు వీళ్ళు ప్రతిరోజు పూజ చేసే అలవాటు ఉన్నా సరే ప్రతిరోజు పసుపు గౌరమ్మని చేసుకొని పసుపు గౌరమ్మని పూజించాలి. పసుపు గౌరమ్మని పూజించి మరుసటి రోజు అది వీళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. లేదా పుస్తలకి రాసుకోవాలి. ఇలా చేయాలి. కాళ్ళకి మటుకు రాసుకోకూడదు. తులసి కోట్లో పెట్టకుండా వీళ్ళ ఒంటి మీద అమ్మవారిని ఆవాహన చేసుకుంటే మంచిది. నీళ్ళల్లో కలిపి స్నానం చేసేప్పుడు అలా చేసుకుంటే చాలా మంచిది. గురుబలం కూడా దానివల్ల గురుబలం చాలా యాక్టివేట్ అవుతుంది. గురుబలం
మంగళగౌరి అమ్మవారి సహితంగా యాక్టివేట్ అవ్వడం అనేది సన్మంగళాన్ని వీళ్ళ జీవితంలో నిస్సందేహంగా కలిగజేస్తుంది. అద్భుతం. చాలా చాలా సంతోషంగా ఉంది వృషభ రాశి వారికి ఇంత చక్కటి సంవత్సరం రాబోతోంది. ఎందుకంటే కొన్ని కొన్ని కమెంట్స్ మా వృషభ రాశి ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, ఎప్పుడు ఆనందం లేదు, ఎప్పుడు ఆనందం లేదని కంప్లైంట్స్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ అంతలా వృషభ రాశికి ఉంటుంది అని నేనైతే ఇక్కడ అనుకోను. ఒక చిన్నది ఇదేంటంటే పద్మిని, జనరల్ గా ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం మరి అంటే ఈ కలియుగంలో అసుర శక్తుల ప్రకోపం వల్ల మరేమో ఏ రాశి వాళ్ళు ఆ రాశి, ఉదాహరణకి వాళ్ళు సింహరాశి అనుకోండి, మా సింహరాశి ఎప్పుడు వాళ్ళకి ఇంతే. ఉంటేనేమో బాగుండదు. వృశ్చికం అనుకోండి ఇంకా బీభత్సంగా ఇంకా అస్సలు బీభత్సం. బాగుండదు వృశ్చిక అవును, రాశి వాళ్ళు. అవును. ఇలా ఎందుకు అలా అనుకుంటారు? వి షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్ కదా. మనం అవతల వాళ్ళని అండర్ ఎస్టిమేట్ వేయడం ఎంత తప్పో మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకోవడం. భగవంతుడు మనకు ఒక రాశిని ప్రసాదించాడంటే అది అమృత తుల్యమని మనం భావించాలి. ఎప్పుడు బాగుంటుందని ఒక అఫర్మేషన్ చిన్నది ఇవ్వడం వల్ల నిజంగా బాగుండే తీరుతుంది. ఎనర్జీస్ ప్లేస్ వైటల్ రోల్ కదా. డెఫినెట్లీ ఈ ఈ కలియుగంలో శుక్రాచార్యుల వారి రాశి అని అంటే సకల భోగాలు ఆయన అందించేటటువంటి రాశి. అదే కదా. డెఫినెట్ గా పర్సనల్ గా నాది వృషభ రాశి కాబట్టి పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అదర్వైజ్ వేరే రాశి అయితే నేను మాట్లాడలేను కానీ డెఫినెట్ గా ఈ ఇయర్ ఇంకా ఇంకా బాగుంటుంది మనందరికీ. కాబట్టి లెట్స్ వెల్కమ్ ద ఇయర్ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ప్రెడిక్షన్స్ ని అందించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.